హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. మామూలుగానే ప్రతి ఇండస్ట్రీలో కూడా మనకేంటంటే హీరోల మధ్య పోటీ అనేది కామన్గా ఉంటుంది. సో వన్స్ అపాన్ ఏ టైం స్టార్ట్ అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి మధ్య పోటీ ఎలా అయితే ఉందో, దాని తర్వాత మన లెజెండరీ హీరోస్ అయినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, సో ఈ విధంగా పోటీ ఉంది. బట్ మన జనరేషన్కి వచ్చేసరికి ఎవరి మధ్య పోటీ ఉంది అని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు చాలా మందికి మదిలో మెదిలేటటువంటి హీరోలు వీళ్ళే అనమాట. సో ఒకటి మెగాస్టార్ చిరంజీవి కొడుకునేటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అండ్ అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో ప్రస్తుతానికి టాప్ యాక్టర్స్ కింద అంటే ముఖ్యంగా హీరోల పరంగా తీసుకుంటే ఈ ముగ్గురికి క్రేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో ప్రభాస్ లేరా, మహేష్ బాబు లేరా అని మీరు అడగొచ్చు. బట్ ప్రభాస్, మహేష్ బాబు ఏంటంటే వాళ్ళొక గ్లామర్ స్టార్స్, బట్ యాక్షన్స్ పరంగా మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికైతే ముఖ్యంగా ఈ ముగ్గురు హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. సో ప్రెసెంట్ చాలా మంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే రామ్ చరణ్కి చాలా త్వరగా పేరు వచ్చింది కదా కంపేర్ టు అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్తో కంపేర్ చేస్తే. సో ఎందుకు రామ్ చరణే గ్రేట్ అనేటటువంటి ఒక వర్గం ఉంది. సో అంతేకాకుండా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటూ నటనతోనూ డాన్స్తోనూ అందరిని మెస్మరైజ్ చేసినటువంటి యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. సో ఈ విధంగా మరో వర్గం ఏంటంటే మా హీరోనే గొప్ప అంటారు. సో అలానే స్టైలిష్ లుక్స్తో కొత్త ట్రెండ్ ఎప్పుడెప్పుడు సృష్టించినటువంటి మన హీరో అల్లు అర్జున్ అనేసి కొంతమంది సపరేట్గా ఫ్యాన్ బేస్ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సో ఈ ముగ్గురు యాక్టర్స్లో మనకేంటంటే మన ముందర ఫస్ట్ రాబోతున్నటువంటి హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో రాబోతున్నాడు అనమాట. సో ఆగస్టు 15 రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా మీద జనాల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్లీ ఏంటంటే రాజమౌళితో సినిమా చేసిన ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్ అయ్యారనమాట. బట్ రాజమౌళితో ఒక్క సినిమా కూడా లేకుండానే పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి హీరోల్లో అల్లు అర్జున్ పేరు పక్కాగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తూనే ఉంటారు మా హీరో తోపు, మా హీరో తురుము. సో రాజమౌళి లాంటి డైరెక్టర్ లేకుండానే ఇటువంటి సినిమాలు అంటే బాగా ఫేమస్ అయిపోయి ఇంటర్నేషనల్ లెవెల్లో. అండ్ అంతేకాకుండా రీసెంట్గా ముంబైలో జరిగినటువంటి టుసార్ట్స్లో కూడాను ఆయన ఒక స్టాచ్యూ పెట్టడం జరిగింది. సో తెలుగు హీరోస్లో మహేష్ బాబు తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్కే పెట్టడం జరిగింది పాన్ ఇండియా స్టార్గా. సో అందువల్ల ఏంటంటే పుష్పతో మన ముందరికి రాబోతున్నటువంటి అల్లు అర్జున్ ఒక పక్క సిద్ధంగా ఉన్నాడు ఈ రేస్లో. అండ్ దాని తర్వాత దేవర జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబోలో రాబోతున్నటువంటి ఈ దేవర మీద కూడా చాలా మందికి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మేలో రావాల్సినటువంటి ఈ సినిమా కాస్త పోస్ట్పోన్ అవటం వల్ల జనంలో కాస్త ఎక్సైట్మెంట్ తగ్గిందనే చెప్పాలి ఈ సినిమాకి సంబంధించి. బట్ ఆయన వచ్చినటువంటి రీసెంట్ ఈ డీజేటీలు ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్లో ఈయన మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ సినిమా మీద ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసాయని చెప్పాలి. సో మళ్ళీ ఏమంటారు అల్లు అర్జున్కి పోటీగా రాబోతున్నటువంటి దేవర అండ్ వీళ్ళిద్దరితో పాటు ఆల్రెడీ రాజమౌళి సినిమాతో మంచి పాన్ ఇండియన్ లెవెల్లో హిట్ అయినటువంటి మన రామ్ చరణ్ కూడా శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమాతో ఈ సంవత్సరమే మన ముందరికి రాబోతున్నాడు. ఈ సినిమా కూడా యాక్చువల్లీ త్వరగా రిలీజ్ అవ్వాలి. బట్ భారతీయుడు 2 మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కానీ రిలీజ్ డేట్ కానీ కాస్త పోస్ట్ పోన్ అయింది. ఇంకా డేట్ని కూడా ఫిక్స్ చేయలేదు. సో ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు ఎవరైతే ఉంటారో, టాప్ హీరోస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ముగ్గురు ఈ సంవత్సరం పోటీ పడబోతున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఫ్యాన్ బేస్ అంటే ఫ్యాన్ వార్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఇదొక క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో వాటికి సమాధానం దొరకబోయేటటువంటి సంవత్సరం ఈ 2024 అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో చూడాలి పుష్ప 2నా దేవరనా లేదా వీళ్ళిద్దరికి మాటలు మార్చడానికి గేమ్ చేంజర్గా రామ్ చరణ్ అని. సో ఏ హీరో హిట్ అవుతాడు లేదంటే ఈ ఇయర్లో ఏ హీరో జనాల మనసును దోచుకుంటాడో, సో ఖచ్చితంగా ఆ హీరోనే ఆబ్వియస్లీ 2025లో అగ్ర హీరో ప్లేస్ని సంపాదించుకుంటాడు. అలాంటి ఆలోచనలు ఫ్యాన్స్ అందరిలో కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ముఖ్యంగా అంటే మీరు ఏ హీరో ఫ్యాన్ అయినా కావచ్చు, బట్ ఈ ముగ్గురు హీరోల పరంగా తీసుకుంటే మీకు ఏ హీరో అంటే ఇష్టం ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు నచ్చినటువంటి ముగ్గురు హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సినిమాలో ద బెస్ట్ మూవీ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మూవీ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.